ఎప్పుడైనా టైం ఇచ్చి వింటారా? తప్పకుండా. చూడు బాబు, ఏదైనా స్పెషలిస్ట్ లో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తాను, నువ్వు బాధపడద్దు. సార్, ఆపరేషన్ అయితే నేను మిమ్మల్ని చూడగలుగుతానా? మా అమ్మ నన్ను చూస్తానా? తప్పకుండా. ఈసారి సంతాపం రావాల్సింది, క్షమించండి. పర్వాలేదండి, దాందే ఉంది. ఉందమ్మా. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి, మేము సెలవు తీసుకుంటాం. బాబు నమస్కారం. కూర్చుకుపోతున్నారు. అబ్బాబ్బాబ్బా, వాసంతి నువ్వా ఇక్కడ? ఇక్కడ కాకపోతే మరెక్కడ? వాసంతి ఆపదలో ఉంటే నేను భాస్కర్ వెళ్లి గొప్ప ఫైట్ చేసి ఆమెను రక్షించాం. కానీ దెబ్బలు నాకే ఎక్కువ తగిలాయి. వాసంతి, 3 రోజులకు ఒకసారైనా నిన్ను తలుచుకుంది, ఐ మీన్ రోజుకు 3 సార్లైనా నిన్ను తలుచుకుంది మాకు నిద్ర పట్టదనుకో. ఏరా నువ్వు ఊరుకోరా. ఇక్కడ ఏం చేస్తున్నావు వసంతి? నిలబడి చూస్తుంది. అబ్బా, నిన్ను పుట్టి పెట్టినా ఉండదు కదరా. ఏం చేస్తున్నావు వసంతి? భాస్కర్ చైర్మన్ గా ఉన్న కాలేజీలో తెలుగు లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను. అరే, అసలు నీకు ఉద్యోగం చేసిన కర్మేం పట్టింది? కర్మ ఎప్పుడు ఎలా పడుతుందని ఎవరు చెప్పగలరు? మా నాన్న పోయారు. మా నాన్నతో పాటు అనుకున్న ఆశలు కూడా పోయాయి. మరి దయచేసి నన్ను ఇంకేం అడగద్దు. నేనేం చెప్పలేను. ఏదో ఉద్యోగం దొరికింది. నేను ఇప్పుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా పర్వాలేదు. వాసంతి, చాలా కాలంగా సుకుమారి సుందరములు ఇక్కడే ఉన్నారని నీకు తెలుసు. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండొచ్చు. అవును వాసంతి, భాస్కర్ ఇల్లు దొరవారి సత్రం లాంటిది. అవును వాసంతి, ఒంటి చెట్టుగా ఉన్న నీవు ఈ వనంలోకి వచ్చావంటే ఏ లోటు ఉండదు. మా మహర్షి నిన్ను చల్లగా చూస్తాడు. అంతగా చెప్పాను. చూడు వాసంతి, నీకు తోడబుట్టిన అన్న అనే భావం నా మీద నీకుంటే నువ్వెక్కడే ఉండు. అలాగే ఆధారం కల్పించి ఆశ్రయం కూడా ఇచ్చి చాలా థ్యాంక్స్. సుజాత, వస్తున్నా. ఏమిటమ్మా? అమ్మా అనేది కాస్త శృతులు అనేవే నీకెన్నిసార్లు చెప్పాను. అవును, ఏంటో తెలుసా? 9 ఇప్పటికి నువ్వు కాలేజీలో ఉండద్దు. కాలేజీ 10 గంటలకమ్మా. తెలుసమ్మా. నువ్వు 10వ నంబర్ బస్సు పట్టుకొని 10 గంటలకు కాలేజీ చేరాలంటే ఎప్పుడు బయలుదేరాలి? లేటు కాదు. ఇక లేట్ అయింది కదా అని బస్సు కోసం పరుగులు తీస్తావు. ఆ పరుగులు తీయటంలో చోట్లు పడతాయి. ముఖం మీద ఉండే పౌడర్ అంతా కిందికి కారుతూ ఉంటుంది. నీలాగా బస్సు కోసం పరుగులు తీసే వయసు ఆడపిల్లల కోసం కాచుకున్న రౌడీ వ్యధాలు ఎంతమంది ఉంటారు? బస్సులో నీకు చోటు ఇచ్చినట్టే కాసి అట్ట పై కొరిగి చూసి చూడటం మోచేతో ఓ పోటు పొట్టు సారీ అని వడికిలిస్తే పర్వాలేదు, లేని తగిలిస్తే ఎందుకు వచ్చిన పీడ ఇదంతా? అందుకే అమ్మా మన కారులోనే కాలేజీకి వెళ్తాననేది. కూతురా, నేను ఎన్నో పల్లవులు పాడాను, కానీ నువ్వు ఈ పల్లవే పాడుతూ ఉన్నావు. చూడమ్మా, జీవితంలో అంతస్తు ఉండాలి కానీ ఆడంబరం ఉండకూడదు. నిన్ను చూసి ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలి కానీ ఈర్ష్యపడకూడదు. నేను నిన్ను బస్సులో పంపిస్తున్నానంటే ఎందుకు పంపిస్తున్నాను? నిన్ను కష్టపెట్టాలనే? నో, కానే కాదు. నీవు జీవితాన్ని బాగా అర్థం చేసుకోవాలని నేను బస్సులో పంపిస్తున్నానమ్మా. సరేనమ్మా, ఇంకా నేను ఎప్పుడూ కారు అడగను. బంగారు బయలుదేరు. అమ్మా, నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? ఇప్పుడే చెప్తున్నాను, తర్వాత నువ్వు కోపడకూడదు. ఏమిటైనా నుడికే భయపెట్టేస్తున్నావు? అసలు విషయం ఏమిటి చెప్పు. మరి మరి మరే మరే కాలేజీలో ఒక అబ్బాయి వచ్చాడా? అర్థమైందా? కాలేజీలో ఒక అబ్బాయి. ఎవరా దిబ్బాయి? ఎప్పుడు చూసినా నా చుట్టూ తిరుగుతుంటాడు. ఎప్పుడు చూసినా నీ చుట్టూ తిరుగుతున్నాడా? ఏ వాడేం గాలి కదా? అంతకంటే వాడికి ఏం పని లేదా? ఒట్టి పోకరి అమ్మా. ఏం పోసు కొడతాడో తెలుసా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? ఇలాంటి వాళ్ళందరికీ ఒకటే మందు. ఈసారి దగ్గరికి వచ్చాడో చెల్లు నవ్వటవు అంతే. అతను మళ్ళీ కొడితే ఏమన్నావు? కొట్టాడా? కొట్టగలడా? వాడిదేం గుండా చెరువా? వాడిని నేను తిరిగి కొట్టాలంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి. అసలు నువ్వు వాడిని కొట్టేటప్పుడు నీ మొక్కల్లో భయం ఉండకూడదు, వణకకూడదు. ఎవడైనా సరే అమ్మాయి అంటూ దగ్గరికి వచ్చాడో చాచొక్కటివు నా పేరు చెప్పు అంతే. చూడమ్మా, కాలేజీలో ప్రేమలు దోమలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పొరపాటు జరిగిందో కచేరీలో మృదంగా మాయించినట్టు వాయిస్తాను. జాగ్రత్త. సరేనమ్మా. చంద్రం, ఏమిటా రాజా గురించి నువ్వు బొత్తిగా పట్టించుకోవడం లేదు. సరిగ్గా చదవడం లేదా? అబ్బాబ్బాబ్బా, ఎప్పుడు చదువు అని ఎందుకు వాడు ప్రాణం తీస్తున్నారు? పరీక్షల ముందు చదివితే చాలిద్దరు. అదిగో అలా గారాబం చేసే వాడిని పాడు చేస్తున్నారు. ఇదిగో చూడు, మీ పెంపకంతో వాడిని ఎంత వృద్ధిలోకి తీసుకొచ్చారు. మ్యాథమెటిక్స్ 6, ఫిజిక్స్ 9, కెమిస్ట్రీ 11, ప్రాక్టికల్స్ 13, లాంగ్వేజెస్ absent. రే రాజా, గుడ్ మార్నింగ్ మిలాడ్. మిలాడ్ కాదురా, యువర్ ఆనర్. అది కోర్టులో.
ఇంట్లో మీరు మా క్లాసే. అందుకే అత్తయ్య మామయ్య నేను అలా పిలిచాను. సరే గాని నీ ప్రోగ్రెస్ కార్డు ఎదురా? అబ్బే ఇంకా రాలేదే. అలాగా, మరి ఇదేమిటో? ఇదెలా వచ్చింది? పోస్ట్ ప్యూను నీ గదిలో డ్రాయర్ లో పెట్టి వెళ్ళాడు రా. అసలు నువ్వు ఆ గదిలో ఎందుకు వెళ్ళావు? నోర్మయ్యరా, విన్నావట్రా వాడి మాటలు? రాజా, అసలు నీ బోటి వాడి కాలేజీలో సీటు దొరకడమే కష్టం. యు ఆర్ లక్కీ యు గాట్ ఇట్. ఈ ఏడుగానే పాస్ కాకపోయావా ఈ జన్మలో నీకు డిగ్రీ రాదు. అసలు పరీక్షకే పోకపోతే? షట్ అప్. సారీ అంకుల్, ఆ ప్రిన్సిపల్ నీ ఫ్రెండ్ కదా, ఆయనతో చెప్పి పాస్ చేయించకూడదు. రైట్, నా సంగతి నీకు తెలుసుగా. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు నా మీద పెట్టుకోకు. అవును అంకుల్. సుజాత? సుజాత నేను అన్నదే. అదేవర్రా? సుజీ 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 సుజ్జి. అంకుల్ నీ కోర్టు టైం అయింది, నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్తావా? నువ్వు చదివే చదువుకి కారు ఒకటి, జడ్జి గారు అల్లుడని నలుగురికి తెలియాలి కాబోలు. అదైనా తెలియని రే అదా వస్తా మలిక. నీ ఇష్టం వచ్చిన సేపు ఆడుకోవచ్చు. మా బాబు ఇంజనీర్ కావాలి. ఇందా బాబు 50 పైసలు. ఇంకో 50 పైసలు లేకపోతే నేను కాను. అంత మాట ఉంది బాబు, అంత మాట ఉంది. ఇందా. థ్యాంక్స్ పప్పా. నో మెన్షన్, నో మెన్షన్. ఇందా బుక్. మా బాబు ఇంజనీర్ కావాలి. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చూడమ్మా సచ్చు, ఎలాగో కష్టపడి హై స్కూల్ దాకా నెట్టుకొచ్చాం. కాలేజీలో జాగ్రత్త సుమ్మా, అనుభవం మీద చెప్తున్నా. అమ్మో అనుకుంటేనే భయం వేస్తుంది. నా తల్లి డాక్టర్ కావాలి. తర్వాత నేను పిరంగి మీద తల పెట్టుకుని తూగుతూ పండుకున్నాను. అప్పటికి కొంచెం మందు కొట్టున్నా. ఇంతలో ఒక శత్రు విమానం వచ్చి ఒక బాణం విషయం దూసుకెళ్ళి. మమ్మీ మమ్మీ నాకు భయం భయంగా ఉంది. పప్పా నాకు భయం భయంగా ఉంది. అది కథ బాబు, డోంట్ ఫియర్. ఇప్పుడు నాకు కోపం వచ్చింది. నా తల కింద ఉన్న బాంబు తీసి ఒక్క విసిరాను. పటాల విమానం పగిలి ముక్కలై సముద్రంలో పడి. ఇటు పక్కకు తిరిగి చూస్తే ఒక తెగిపోయిన కాలు, నా తల కింద ఉన్న పిరంగి బొక్కలో ఒక తలకాయ, సముద్రం అంతా రక్తం. ఊరుకో బాబు, ఊరుకో. నావిగా సాధించాలి కథలు. నువ్వు చెల్లాయి 1 2 3 చెప్పి కాలేజీకి బయలుదేరిందానా? నా బాబు ఇంజనీర్ కావాలి. Hey, I have forgotten. What's your name, I say? My name is Bomb. Oh, Bambu, glad to meet you. What is your name? పూర్తి పేరు లక్ష్మణ కుమారు. అది కట్ షాట్ లో లచ్చి అయింది. She is my sister. నా పేరు సరస్వతి. మమ్మీ డాడీ ఫ్యాషన్ గా సచ్చు అంటారు. Oh, such a sweet name. చెల్లయ్య గారు? ఏంటన్నా